ఏం ఆపతున్నా నాకు చెప్పుర్రి, నేను చూసుకుంటా. మీకు ఏ అవసరం ఉన్నా నా తనికి రండ్రి, మీకు నేనున్నా, మీకు నేను ఎప్పుడూ అండగానే ఉంటా అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సారు సినిమా వాళ్ళకు మాట ఇచ్చిన ముచ్చట ఏర్కున్నదే కదా. ఆ ఒక్క మాటకు మస్తు ఖుషి అయ్యారు సినిమా వాళ్ళంతా. అందుకనే మంచి ముహూర్తం చూసుకొని ఇవాళ ఈ కార్యం ముంగటేసుకుర్రు. రైట్, సినిమా వాళ్ళంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ సన్మానం చేసిర్రు. సన్మానం చేయాలనుకుంటున్నాం, రావాలని పిలుచుడే ఆలస్యం, కాదనకుంటా లేదనకుంటా పిలవంగానే వస్తానన్నాడు. అన్నమాట మీదంగా వచ్చిండు. ఇక సీఎం సార్ స్టేజ్ మీదకి రాగానే ముందుగల సార్ గురించి సినిమా వేసిర్రు తెర మీద సార్ను సారే చూసుకుంటా ఒక మురిపేం కాదు, అటెంక మైక్ అందుకొని సినిమా వాళ్ళ గురించి ఈ మాట చెప్పిండు సారు. మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్ గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. సినిమా ఇండస్ట్రీకి సర్కార్ ఎప్పుడూ అండగుంటదన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మంచి సినిమాలు తీస్తే పబ్లిక్ కు అక్కడికొచ్చేటి సినిమాలు వస్తే టికెట్లు బరాబర్ పెంచుకోవచ్చు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు కూడా. అంతేకాదు ఆనాటి సినిమా హీరోలను యాది చేసుకుండు సీఎం సారు. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, నటశేఖర కృష్ణను, దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని, దాసరి నారాయణరావు గారిని హైదరాబాద్ నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేసింది. సినిమా కార్మికుల గురించి మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండు సారు. నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక సీఎం సార్ కు సన్మానం చేసే కార్యం ఉన్నదని మంగళవారం నాడు చిన్న పెద్ద అన్ని సినిమాల షూటింగ్ బంద్ పెట్టిర్రు. అట్లా ఇక సినిమా కార్మికులంతా సార్ మీటింగ్ కు హాజరేసుకుర్రు. ఆయన ముచ్చట్లన్నీ ఈని మస్తు మురిసిపోయిర్రు.